హలో! అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో నేను ఉగాది రోజు తీసిందన్నట్టు. అయితే మా ఇంట్లో ఉగాది వంటలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. తినుడు కూడా డిఫరెంట్‌గానే ఉంటది. అది ఎవరైనా చేసుకుంటారో లేదో నాకైతే డౌటే. మేమైతే గట్లా చేసుకుంటాం. అయితే అది మీకు చూపిద్దామని వీడియో అయితే మొత్తం తీసినా అన్నట్టు. ఏమేమి వంటలు చేసినా అనేది చూపిస్తా. ఎట్లా తింటాం అనేది కూడా చూపిస్తా. కొంచెం విచిత్రంగానే ఉంటది గానీ అందరూ పరేషాన్ కావద్దు. ఓసారి చూడుర్రి మొత్తం వీడియోని. ఇక ఇది మార్నింగ్ మొత్తం పనులన్నీ అయిపోయినాక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక వంటకి సిద్ధమవుతున్నా అన్నట్టు. ఇవాళ కొంచెం పండుగని చెప్పి చీర కట్టుకున్నా. ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్ సెట్టు మనం మీషోలోనే తీసుకున్నా. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక మీరు కూడా చూస్తారని ఒకసారి చూపిస్తున్నా అన్నట్టు. దీని లింక్ కావాలంటే నేను మీకు ఏ లింక్స్ కావాలన్నా నేను ఈరోజు పెట్టుకున్నాయి అవన్నీ కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా లింక్స్. లేదంటే లింక్ అని కామెంట్ చేయరి, అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ బుట్టలు, బ్యాంగిల్స్, నేను పెట్టుకున్న నెక్ సెట్ ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నా. ఇక మళ్ళా చెప్పా. అయితే ఈ నెక్ సెట్‌కి ఇయర్ రింగ్స్ వచ్చినాయి గానీ అవి కొంచెం చిన్నగా వచ్చినాయంట చూపించిన కదా! అవి చిన్నగున్నాయి. అంత మంచిగా కనిపిస్తాయో లేవో అని చెప్పి ఈ బుట్టలు పెట్టుకున్నా. ఇవి కూడా మన మీషోలోనే తీసుకున్నా. మస్తు పెద్దగున్నాయి. చాలా బాగున్నాయి. అండ్ శారీ మీదకి కూడా మ్యాచ్ అయితాయని చెప్పి ఈ గాజులు, కమ్మలు, దండలు ఇవన్నీ కూడా ఏసేసుకున్నా. వీటన్నిటిలో కూడా పింక్ కలర్ ఉన్నదన్నట్టు. ఇక ఇవి కంకణాలు. ఇవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. కంకణాల కన్నా కూడా బ్యాంగిల్స్ తీసుకున్నా అని చెప్పినా కదా! అవి చీర మీదకి మంచిగా మ్యాచ్ అయితాయని చెప్పి అవి వేసుకుందామని చూస్తున్నట్టు. కంకణాలు ఫస్ట్ వేసుకుంటా అని చూసిన. కానీ ఎందుకో మళ్ళీ తర్వాత బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇవి శారీ మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పి మళ్ళీ బ్యాంగిల్స్ వేసుకుంటున్నా. కంకణాలను మీకు చూపించలేదు, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇక మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. ఇక వంట స్టార్టు. ఇక మస్తు వంటలు చేయాలి, అయితేనే ఉంటాయి. ఇక మీరు చూస్తూనే ఉండరు. ముందుగాల మన ఉగాది అనగానే అందరూ బచ్చాలు చేసుకుంటారు కదా! నేను కూడా బచ్చాలు చేయనీకి శనగపప్పుని కడిగి పొయ్యి మీద పెడదామని చెప్పి రెడీ చేస్తున్నా. నాకు తెలిసి బచ్చాలంటే అప్పటి మందం మనిషికి ఒక 2, 3 లేదంటే 4 వచ్చేటట్టు చేసుకుంటారు కదా! కానీ మా ఇంట్లో అట్లా కాదు. ఈరోజు మొత్తం మేము బచ్చాలే తింటాం. ఇయ్యాల కాదు, ఇంకా రేపు కూడా తింటాం. మిగిలేటట్టే కూడా చేసుకుంటాము అన్నట్టు. ఇక ఉగాది పండుగ బచ్చాలు తిన్నామంటే మళ్ళీ ఉగాది దాకా బచ్చాలు యాద రావద్దు. అట్లా చేసుకుంటాం, అన్ని తింటాం అన్నట్టు. ఇక బచ్చాలంటే నాకు కూడా బాగానే ఇష్టం. ఇక మా ఆయన అయితే భోజన ప్రియులే. సో పండగ వచ్చిందంటే ఆ పండగకి ఏమేమి వంటలు చేయాలనో అవి చేయాల్సిన దానికంటే ఇంత ఎక్కువనే చేస్తాం, ఎక్కువ తక్కువనే తింటాం అన్నట్టు. ఇక మళ్ళీ ఊకే చేసుకోం కదా! అందుకే ఒకసారి మంచిగా చేసుకొని కడుపు నిండా తింటాం. బచ్చాల కోసం పప్పు కుక్కర్నైతే పొయ్యి మీద పెట్టేసిన. ఇది ఒక 3 విజిల్స్ రావాలి. ఇక దానికి టైం పడుతుంది కదా! అందుకని చెప్పి ఆలుగడ్డలకు వస్తున్నా. ఇక ఉగాది పండుగ వచ్చిందంటే మా ఇంట్లో వంటల లిస్ట్ చెప్తా. బచ్చాలు ఉండాలి, ఆలుగడ్డ ఫ్రై ఉండాలి, పచ్చిమిర్చి వేసి ఆలుగడ్డ ఫ్రై చేస్తాం. ఇంకా కట్టుచారు. నాకు తెలిసి కట్టుచారు అంటే అందరికీ తెలంగాణ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇక రైస్ ఎట్లాగో ఉండాల్సిందే కదా! ఇంకొకటి మామిడికాయ పచ్చడి. ఇవి కంపల్సరీ అన్నట్టు. ఇక అంటే ఉగాది పండుగకు ఇవి కంపల్సరీ చేయాలనా అంటే మా ఇంట్లో అయితే కంపల్సరీ చేయాల్సిందే. మా అత్తమ్మ చేస్తుంది. ఆమె నుంచి ఇక నేను కూడా చేస్తున్నా. మా ఆయన ఇలా ఏది మిస్ అయినా బాగా ఫీల్ అవుతాడు. ఇది చేయలే, అది చేయలే అంటాడని చెప్పి ఇక మా అత్త ఏదైతే వంటలు చేస్తుందో ఇక అవన్నీ నేను కూడా ఫాలో చేస్తున్నట్టు. ఇక పప్పు అయితే ఉడికింది. పప్పు ఇట్లా పలుగ్గా ఉంటేనే మనకి బచ్చాలు చేసుకోవడానికి మంచిగా వస్తుంది. కొంచెం పలుగ్గానే ఉండాలి. 3 విజిల్లు అయితే బరాబర్ సరిపోతుంది. పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం అలా ఆయిల్ కూడా వేసి ఉడకబెట్టుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది. ఈ పప్పు ఉడికినాక అలా నీళ్ళు వస్తాయి కదా, అవి వారపోసుకోకుండా ఇట్లా వడగట్టుకొని పెట్టుకుంటే ఆ వాటర్ తోటి మేము కట్టుచారు చేస్తాం అన్నట్టు. అందుకని చెప్పి జాలి గిన్నెలు వేసి పప్పుని వడగట్టడానికి పక్కకు పెట్టేసిన. ఇక పిండి విసుక్కోవాలి కదా, బచ్చాలు చేయడానికి పిండి కావాలి కదా. ఇక కొందరు మొత్తం మైదా పిండితో చేస్తారు, లేదంటే గోధుమ పిండితో చేస్తారు. ఇక నేనైతే గోధుమ పిండి, మైదా పిండి 2 మిక్స్ చేసి చేస్తా, హాఫ్ హాఫ్. ఇట్లా చేస్తే ఏంటంటే గట్టిగా రావు, అట్లని బాగా మన మైదా పిండితో చేసినాం అనుకో మొత్తం సాగిపోతాయి. అదే ఈ 2 కలిసి చేసినాం అనుకో తినడానికి బాగుంటాయి, చుంచడానికి బాగుంటాయి, చూడనికి కూడా బాగుంటాయి, అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఇలా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా పిసుక్కోవాలి. పిసుక్కున్నాక ఇలా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి బాగా పిసికేసి పక్కకు పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఇక నెయ్యి వేయాలంటే నెయ్యి కాకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ఉంటే నెయ్యి వేసుకోవాలి, లేకపోతే నూనె వేసుకోవాలి. ఇక మనం మొత్తం నెయ్యి వాడినా కూడా బచ్చాలు బాగా కట్ట వస్తాయి. అందుకని చెప్పి కొంచెం నూనె కూడా యూజ్ చేయాలి. అందుకని చెప్పి నూనె వేసి మంచిగా పిసికి పక్కకు పెట్టేసిన. ఇక కట్టుచారు అన్నా కదా, ఆ కట్టుచారులోకి అట్లనే ఆలుగడ్డ కూరలోకి ఉల్లిగడ్డలు కావాలి కదా, అందుకని చెప్పి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. ఈ ఆలుగడ్డ కూరలోకి కట్టుచారులోకి రెండిట్లోకి కూడా ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నట్టు.
కారం ఏమి వాడను. అందుకని చెప్పి పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టేసిన. నేను ఈ మధ్యలో రెడీ అయ్యి కూడా వచ్చిన. ఇందాక టవల్ కట్టుకొని ఉన్నా కూడా తలకి, ఇప్పుడు కొంచెం చుట్టూ దువ్వుకొని బొట్టు పెట్టుకొని అట్లా వచ్చేసి. ఇక ఒక పొయ్యి మీద నేను పప్పు ఉడకబెట్టడానికి పెట్టినప్పుడే ఇంకొక స్టవ్ మీద ఆలుగడ్డలు కూడా కట్ చేసి ఉడకబెట్టడానికి పెట్టిన. అవి ఉడికినాయి. ఇప్పుడు వాటి పొట్టు తీసి ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. ఇక వీటిని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే మొత్తం ఆలుగడ్డని నూనెలో గోలిచ్చుడు కాదు, కొంచెం ఆయిల్ వేసుకొని కూర లెక్కనే, కాకపోతే అలా నీళ్ళు ఏమీ పోయకుండా ఆలుగడ్డ పచ్చిమిర్చి వీటితోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇక ఆయిల్ వేడైనాక పోపిత్తలు వేసుకొని మన పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఇవి కూడా ఫ్రై కాగానే అల్లం వెల్లిపాయ పసుపు కూడా వేసేసుకొని మధ్యలో కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇంత సాల్ట్ కూడా పడితే వేసేసుకొని ఇక అవి చిన్నగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను వండుతున్నా చూడండి ఈ బగోని, ఇట్లాంటిది ఇంకొకటి కొంచెం పెద్ద బగోని ఉంటుంది. ఇవి రెండు కూడా మా అత్తగారి గిన్నెలు, అంటే నా పెళ్ళికి ముందు నుంచే మా వారు వాళ్ళు వాడుతున్నారు అన్నట్టు. సో అవి ఇక నేను పక్కకు పెట్టకుండా ఇక నేను కూడా వాడుతున్నా. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి, కూరలు కూడా మంచిగా అవుతాయి మాడిపోకుండా. అందుకని చెప్పి కర్రీస్ మ్యాక్సిమం వీటిలోనే వండుతా. ఏమైనా ఫ్రైలు ఉంటే ప్యాన్లలో మూకుళ్ళల్లో అట్లా చేస్తా. ఆలుగడ్డ కూర గిన్నె మీద నేను గిన్నె పెట్టి మీద నీళ్ళు పోసిన చూసిరా, అది కూర మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు. లో ఫ్లేమ్లో పెట్టేసి మన పని మనం చేసుకుంటే అది ఫ్రై అవుతూ ఉంటుంది. కూర మాడకుండా మధ్యలో మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. కూర కూడా మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా నీళ్ళు పోసేదానికంటే మీద ఎసరు పెడితే కూరలు మస్తు టేస్ట్ అవుతుంది. ఇక ఆలుగడ్డ ఉడుకుతుంది కదా, ఇప్పుడు కట్టుచారు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఇందాక కుక్కర్లో పప్పు ఉడకబెట్టినా కదా, అదే ముకుట్లా ఈ చారు పోపు చేస్తున్నా. ఇక ఎక్కువ తక్కువ గిన్నెలు వాడినాం అనుకో తర్వాత తోమేది మనమే, అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇట్లాంటివి యూజ్ చేయాలి. ఇక ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని ఆ పోపు కోలినాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మనం కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా ఫ్రై అయినాక అల్లం ఎల్లిగడ్డ పసుపు కూడా వేసేసి ఫ్రై చేసి ఇక చింతపండు రసాన్ని అలా పోసేసుకున్నట్టు. ఇక అప్పుడప్పుడు మనం చింతపండు రసం ఇట్లా చేయితోనే చేస్తాం అర్జెంట్ ఉన్నప్పుడు, లేదంటే మన చింతపండు కూడా వేసే గిన్నె ఉన్నది కానీ అర్జెంట్ ఉన్నప్పుడు తొందరగా అయిపోనికి ఇట్లాంటివి వాడతాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పప్పు నుంచి వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లోకి ఇంకా కొంచెం పప్పుని మిక్సీలో బట్టి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఆ వాటర్లో కలిపేసి ఇంకొన్ని నీళ్ళు వేసి ఇట్లా లూజ్గా చేసేసి అలా పోసేసుకున్నా ఇక కట్టుచారు అయిపోతుంది. మనం పప్పు వేసి ఉడకబెట్టుకుంటాం కదా, అట్లనే సేమ్. కాకపోతే కట్టుచారు అంటే మన పప్పు నుంచి వచ్చే వాటర్తో చేసేదాన్ని కట్టుచారు అంటారు. నాకైతే గంతే తెలుసు. ఇక మీకేమైనా తెలిస్తే తర్వాత కామెంట్ చేయర్రి. ఈ కట్టుచారు మసలేలోపు నేను బచ్చల కోసం పప్పుని మిక్సీ పడదామని చెప్పి పడుతున్నా. ఆ పక్కన మా ఆయన మన మామిడికాయలు పచ్చళ్ళలోకి మామిడికాయలు కావాలి కదా, అది పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి అట్లనే చట్నీ కోసం ఆ మామిడి కాయల్ని గీరుతున్నాడు అన్నట్టు. ఇక అట్లనే మా ఆయన రోజు నాకు పని చేస్తాడు అనుకోకుర్రి. ఓన్లీ గిట్లా ఎప్పుడో వినాయక చవితికి ఒకటి ఉగాది పండుగకి ఒకటి ఏమన్నా చిన్నగా అట్లా ఏమన్నా హెల్ప్ ఉంటే చేస్తాడు. ఈ రెండు పండుగలకి మా ఇంట్లో పని ఎక్కువనే ఉంటుంది, వంటలు కూడా ఎక్కువ తక్కువ చేసేటిది ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు మా ఆయన పూజ పని ఒకటి ఇట్లా ఏమన్నా సైడ్గా చిన్నగా ఏమైనా పనులు చేసేటివి ఉంటే అవి చేసేస్తాడు. ఇక నేను పప్పులోకి బెల్లం కావాలి కదా, బెల్లం వేసి చేస్తా భక్ష్యాలు. చక్కెర వేసి చేస్తే ఎందుకో నచ్చవు నాకు, బెల్లం వేసి చేస్తే మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను బచ్చాల్లోకి బెల్లమే యూజ్ చేస్తాను. ఆ బెల్లాన్ని ఇట్లా తరుగుతున్నట్టు, మామూలుగా నైఫ్తో సాఫ్ట్గా ఇట్లా తరుగుతా కానీ ఇక అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఇది యాదకొచ్చింది మనకు. ఇట్లాంటి అర్జెంట్లు ఉన్నప్పుడు మంచిగా టెక్నిక్స్ గుర్తొస్తాయి కదా, అట్లా అన్నట్టు. చాక్తో ఇట్లా పొడిస్తే అవి మొక్కలు మొక్కలు అయిపోయింది. తొందరగా మన బెల్లాన్ని వల్చడం కూడా అయిపోయింది అన్నట్టు. ఇక బెల్లాన్ని ముక్కుట్లు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అది మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని అల్లకింత నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మర్చిపోయినా, పప్పుని గ్రైండర్కి పట్టేటప్పుడు అలా కొంచెం సోంపు కూడా వేసిన ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయర్రి. అట్లనే ఇష్టం ఉన్నోళ్ళు ఇలాచీలు కూడా వేసేసుకోవచ్చు. నేను మాత్రం వేయలేదు, ఓన్లీ సోంపు వేసి గ్రైండర్ పట్టేసినట్టు. ఇక పప్పు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండిని ఇంకొకసారి మళ్ళీ విసికి ఇక చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకుంటే ఫటాఫట్ బచ్చాలు చేసుడు అవుతుంది. అయితే మనం ఈ బచ్చాలు చేసేటప్పుడు నూనె కావాలి కదా, బచ్చాలు చేయడానికి నూనె కావాలి, బచ్చాలని కాలవడానికి కూడా నూనె కావాలి కదా. అట్లనే ఇలా నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి నూనెని నెయ్యిని ఇంత ఇంత మిక్స్ చేసిన. ఇట్లా చేస్తే ఏంటంటే బచ్చాలు మరీ గట్టిగా కాకుండా అవుతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. నెయ్యి వేసుకుంటే మనం మొత్తం నెయ్యి వాడినామనుకో గట్టిగా కట్టెలు లెక్క అవుతాయి. నూనె నెయ్యి మిక్స్ చేస్తే మంచిగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నట్టు. ఇక మనం ఎక్కువ తక్కువ నెయ్యి కూడా వాడాల్సిన అవసరం ఉండదు. నూనె నెయ్యి మిక్స్ చేసుకున్నాం అనుకో ఇంత నెయ్యి మిగులుతుంది. అందుకని చెప్పి అట్లా చేసేసిన. ఇక మనం పిండి ముద్దలు వేసుకున్నాక పప్పుని కూడా ఇట్లా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో దబా దబా చేసేసుకోవచ్చు బచ్చాలు. ఇక నేనైతే ఇట్లా కవర్ మీద చేస్తా, కొంచెం ఆయిల్ అంటించుకొని ముద్దకి
కవర్కి కూడా ఆయిల్ పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసినాక మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు ముద్దని కూడా ఇలా పెట్టేసి మంచిగా ప్యాక్ చేసేసి మళ్ళీ తర్వాత మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. పెద్ద కష్టమేం కాదు, కొందరికి బచ్చాలు చేసి రాదంటారు, బట్ ఇది పెద్ద కష్టమేం కాదు, చేస్తే ఈజీగానే వచ్చేస్తాయి. నేను కూడా పెళ్ళికి ముందు అసలు ఎప్పుడు వంట చేసేదాన్ని కాదు, నాకు అసలు వంట కూడా రాదు, అన్నీ కూడా పెళ్ళి అయినాకనే నేర్చుకున్నా. ఇక ఈ బచ్చాలు కూడా పెళ్ళి అయినాకనే నేర్చుకున్నా. మంచిగానే చేస్తా, బాగానే ఉంటాయి. మనం మంచిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంతలోపు ఇంకో బచ్చం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మధ్యలో గ్యాప్లో, అది కాలేలోపు. అట్లయితే దబదబ అవుతుంది. లేకపోతే ఇక అది కాలినాక నేను ఏం వేస్తా అన్నాం అనుకో మస్తు టైం పడుతుంది. ఇద్దరు ఉన్నారనుకో దబ్బ అయిపోతాయిలే, కానీ ఒక్కరు ఉన్నప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఇక మీకు చేయితో ప్రెస్ చేసి రాకపోయిందనుకో ఇక పైన కూడా కవర్ వేసేసి ఇట్లా కోలతో స్ప్రెడ్ చేసిరనుకో చెయ్యితో చేసేదానికంటే కూడా నీట్గా వస్తుంది, అట్లనే సన్నంగా వస్తుంది. ఇక ఇది కొంచెం డబుల్ ప్రాసెస్ అని చెప్పి నేను చేయితో నొక్కినా కానీ ఇట్లా చేస్తే కొంచెం నీట్గా వస్తాయి బచ్చాలు. ఇక మీకు ఎట్లా నచ్చితే అట్లా ట్రై చేసుకోర్రి. ఇక చెప్పినా కదా ఎక్కువ తక్కువనే చేస్తా బచ్చాలు, ఉన్నది మేమిద్దరమే కానీ ఓ 10-15 చేసేస్తాం. ఎందుకంటే ఇవి ఇప్పుడు తినాలి, మళ్ళీ రాత్రికి తినాలి, మళ్ళీ మిగిలితే పొద్దుగాల కూడా తినాలి. ఇంకా పప్పు కూడా మిగులుతుంది. ఆ పప్పు మిగిలిందనుకో మళ్ళీ నెక్స్ట్ డేనో లేకపోతే ఆ నెక్స్ట్ డే ఈవినింగో మళ్ళీ పిండి పిసికేసి ఈ పప్పుతోని మళ్ళీ బచ్చాలు కూడా వేసుకొని తింటాం. చెప్పినా కదా ఈ ఉగాదికి బచ్చాలు తిన్నామంటే ఇక మళ్ళీ ఉగాది దాకా బచ్చాలని యాదికి రావద్దు, అట్లా తింటాం అన్నట్టు. ఇక బచ్చాలు అయిపోయినాయి, ఆలుగడ్డ కూర అయిపోయింది, కట్టుచారు అయిపోయింది. ఇక మిగిలింది ఏంది, మామిడికాయ పచ్చడి కదా, దానికోసమే ప్రిపేర్ చేస్తున్నా. ఇక మధ్యలోనే కరెంటు కూడా పోయింది. నేను మన ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి ఏంచి మిక్సీ పడదామంటే అది కరెంటు పోయింది, దంచుడైంది. ఇక దంచే దాంట్లో పొడి చేసేసి పక్కకు పెట్టుకొని ఇక మా వారు నూరి పెట్టిండు కదా మామిడికాయ, దాన్ని పోపు చేస్తున్నట్టు. మీరు ఎట్లా చేసుకుంటారు, ఇట్లానే చేస్తారా? ఇది నేను కొంచెం మర్చిపోయినా, ఇట్లనో నాకు గుర్తుకొచ్చినట్టు చేసేసిన. కొంచెం ఆగమాగం అయిపోయింది వంటలు, ఎందుకంటే లేట్ అయిపోయింది, పిల్లలకు ఆకలిస్తుందేమో అని ఒక టెన్షను, అందుకని పట చేసేసిన అన్నట్టు. మొత్తానికైతే వంటలు రెడీ అయిపోయినాయి. మా వారి పూజ ఇంకా అయిపోలేదు, చేస్తున్నాడు. నాకు వంట సెక్షన్ ఉంది కాబట్టి ఈరోజు మా ఆయన పూజ సెక్షన్ తీసేసుకున్నాడు అన్నట్టు. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేస్తాడు, పూజలు చేస్తాడులే అప్పుడప్పుడు, కానీ ఫ్రైడే మండే నేను చేస్తా అని చెప్పినా కదా, సాటర్డే రోజు మా వారు చేస్తాడు. ఫోటోలు అవి క్లీనింగ్ చేయడం ఉండకపోతే దీపం ముట్టిస్తా అంటాడు అన్నట్టు. సో పచ్చడి మా వారే చేసిండు. పచ్చడి అయితే నేను ఎప్పుడు చేయను, మా ఆయనే చేస్తాడు. పచ్చడి సెక్షన్ మనకు సంబంధం లేదు. ఇక మొత్తానికైతే వంట అయిపోయింది, పూజ కూడా అయిపోయింది, తినడానికి కూర్చున్నాము. మేమైతే ఇక బచ్చాలు ఇట్లా ప్లేట్లో పెట్టుకొని పక్కకి ఇంత ఆలుగడ్డ కూర మామిడికాయ తొక్కు ఇవి వేసుకొని మన చపాతీలని కర్రీలా అద్దుకొని ఎట్లా తింటామో అట్లా తింటాము. ఇది నా ముందు నుంచి అయితే అలవాట్లేదు, పెళ్ళైన కాంచేలి మా అత్తగారి ఇంట్లో చూసి నేను కూడా నేర్చుకున్నా. మంచిగానే ఉంటుంది అట్లా కాంబినేషన్. ఒక బచ్చని తినేది ఇట్లా తిన్నాం అనుకో 2-3 బచ్చాలు ఎక్కువ తింటాం అన్నట్టు. ఒకటి కట్టుచారు అని చెప్పిన కదా, ఆ కట్టుచారుని ఇట్లా గ్లాస్లో పోసుకొని తాగుకుంటూ బచ్చాలు తినుకుంటూ పచ్చడి తాగుతారు. ఇక నేనైతే ఇక కట్టుచారు అయితే తాగాను, కానీ ఓన్లీ బచ్చాలల్లో ఈ కూర తొక్కు పెట్టుకొని తింటా. చూసిల్లి కదా, ఇవే మా విచిత్రమైన ఉగాది వంటలు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటాయి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారు, ఒకసారి కామెంట్ చేయరు.